أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. واستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو أنثى بعضكم من بعض فالذين هاجروا وأخرجوا من ديارهم وأوذوا في سبيلي وقاتلوا وقتلوا لا أكفرن عنكم سيئاتهم ولا أدخلنهم جنات تجري من تحتها الأنهار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దిన యజమాని, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. దీని అర్థం, సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 195వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఒకసారి ఆలకించండి. దీనికంటే ముందు గతించినటువంటి వాక్యాలలో ఒక దైవ విశ్వాసి, ఒక దైవభీతిపరుడు మరి అద్భుతమైనటువంటి పదాల ద్వారా సృష్టి ప్రభువును వేడుకునే విధానాన్ని దైవం మనకు తెలియజేశాడు. మరి దాసుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఈ ప్రార్థనను కూడా దైవమే మానవాళికి నేర్పాడు. ఏ విధంగా తనను ప్రార్థించాలి, ఏ పదాల ద్వారా తనను స్తుతించాలి అన్న విషయాన్ని కూడా దైవము మానవాళికి నేర్పాడు. ఈ విధంగా ప్రార్థించమని దైవము మరి ఈ పదాల ద్వారా ప్రార్థించమని దైవం నిర్దేశించాడు. ఓ దైవమా, మేము చేసినటువంటి తప్పులను మన్నించు, మాలో ఉన్నటువంటి చెడులను దూరం చెయ్యి, సజ్జనులతో పాటు మంచి వ్యక్తులతో పాటు మా జీవితానికి ముగింపును ప్రసాదించు. ఓ ప్రభు, నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి మరి వాగ్దానాన్ని మా విషయంలో నెరవేర్చు. ఎందుకంటే దైవము తన ప్రవక్తల ద్వారా ఒక వాగ్దానాన్ని చేశాడు. అదేమిటంటే, ఎవరైతే ప్రవక్తల యొక్క మాటను విశ్వసించి అనుసరిస్తారో, ఏ మాట? సృష్టికి కర్త ఒక్కడే, లా ఇలాహ ఇల్లల్లాహ్, దైవం ఒక్కడే అన్న విషయాన్ని ఎవరైతే అంగీకరించి మరి దైవం ఆ ప్రవక్త ద్వారా పంపినటువంటి ఆ మార్గదర్శకత్వాన్ని, ఆ గ్రంథాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి మరి మరణానంతరము స్వర్గం అనే శుభవార్తను వారు అందజేయడం జరిగింది. మరి ఎవరైతే ప్రవక్త మాటను వినక తమ ఇష్టం వచ్చినట్లు గడుపుతారో వారు మరణానంతరము భయంకరమైనటువంటి నరకము అనే శిక్షను ఎదుర్కొంటారు అన్న హెచ్చరికను కూడా దైవం వారి ద్వారా చేయించడం జరిగింది. కాబట్టి దైవము సజ్జనులకు శుభవార్తనిచ్చాడు, స్వర్గం అనే శుభవార్తనిచ్చాడు, మరి వాగ్దానాన్ని చేశాడు. మీరు గనక ఆరాధనలో నాకు సాటి కల్పించకుండా కేవలం నన్ను ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చేసినట్లయితే, మీ ఊహల్లో కానీ, కలల్లో కానీ, కల్పనలో కానీ, మరి వాస్తవిక జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దైవానికి సాటి కల్పించకుండా మరి కేవలము మీ హృదయంలో ఆ సృష్టి ప్రభువును మాత్రమే మరి ఆరాధ్యుడిగా నిలిపినప్పుడు మీకు స్వర్గం అనే శుభవార్తను నేను ఇస్తున్నాను అని తన ప్రవక్తల ద్వారా దైవము శుభవార్తనిచ్చాడు, వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చు అని దాసుడు ఇక్కడ దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. మరి అంతేకాదు,
ప్రళయం నాడు మమ్మల్ని పరాభవానికి గురి చెయ్యకు ఓ దైవమా. మరి నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా ఎంత మాత్రం కూడా వ్యవహరించవు. ఎందుకంటే వాగ్దానం ఒక్కసారి దైవం చేసినట్లయితే అది ఎన్నడూ కూడా మారేది కాదు. మనిషి అనేక వాగ్దానాలు చేస్తుంటాడు, మర్చిపోతుంటాడు, మాట ఇస్తుంటాడు, మర్చిపోతుంటాడు. కానీ సోదరులారా, మరి మన దైవము, మన ప్రభువు తన వాగ్దానానికి భిన్నంగా వ్యవహరించేవాడు కాడు. తాను చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే మరి ఆ శక్తిని కలిగి ఉన్నవాడు ఆ సృష్టి ప్రభు అల్లాహ్. మరి అదే విషయాన్ని దాసుడు ఇక్కడ దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. ఓ దైవమా, నీవు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చు అని ఇక్కడ ప్రార్థించిన తర్వాత దైవం ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు. ఏమని? ఓ నా దాసులారా, మీలోని ఎవరి శ్రమను కూడా నేను వృధాగా పోనివ్వను. మీ సంకల్పాలను, మీరు పడే ఈ కష్టాన్ని, ఆరాధనలో మీరు పడే ఈ కష్టాలను కానివ్వండి, మరి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ నష్టాలను, ఆ ప్రమాదాలను, మరి వాటిని కేవలము దైవభీతితోటి మీరు సహనాన్ని వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. అనేక రకాల ప్రాపంచిక ఆకర్షణలు మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. కానీ సృష్టి ప్రభువు మరి నిషేధించిన వాటి జోలికి మీరు పోవడం లేదు. దైవము మరి మద్యపానాన్ని నిషేధించాడు, దాని జోలికి మీరు పోవడం లేదు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి అన్నాడు, దానిని కూడా మీరు మరి ఎంత మాత్రం కూడా దాని జోలికి పోవడం లేదు. వడ్డీ అనే భయంకరమైనటువంటి భూతాన్ని నిషేధించాడు, దాని జోలికి మీరు పోవడం లేదు. మరి ప్రతిదినము 5 పూటల ప్రార్థనను నిర్దేశించాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు వస్తున్నప్పటికీ కూడా, మరి ఏ విధమైనటువంటి ఆటంకాలు వస్తున్నప్పటికీ కూడా మీరు ఆ పనిని కూడా, ఆ ఆరాధనను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా మరి సంవత్సరంలో 1 నెల పాటు ఉపవాసాలను దైవము నిర్దేశించాడు. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా దాన్ని మీరు అనుసరిస్తున్నారు. ఈ విధంగా దైవం నిర్దేశించినటువంటి విధులన్నీ కూడా మీరు పాటిస్తున్నారు. కాబట్టి మీరు పడుతున్నటువంటి ఈ కష్టం కానీ, మీరు పడుతున్నటువంటి శ్రమను నేను ఎంత మాత్రం కూడా వృధాగా పోనివ్వను. మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని దైవము సోదరులారా ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు. మరి మనము చేస్తున్నటువంటి సంకల్పాలను బట్టి దైవము మన యొక్క ఆ ప్రతిఫలము, పరలోక ప్రతిఫలాన్ని దైవము మనకు ప్రసాదిస్తాడు. మనము పడుతున్నటువంటి ఈ కష్టాలకు, ఈ నష్టాలకు, ఈ ప్రమాదాలకు, మనము వహిస్తున్నటువంటి సహనానికి మరి ప్రపంచంలో ప్రతిఫలం దక్కకపోవచ్చు. ప్రతిఫలము మనకు ప్రపంచంలో రావచ్చు, రాకపోవచ్చు. కానీ పరలోకంలో మాత్రము ఎంత మాత్రం కూడా దైవము దానిని వృధాగా పోనివ్వడు. మనము చేసే ప్రతి పనికి, మనము పలికే ప్రతి పలుకుకు కూడా దైవము మరి ప్రతిఫలాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఆ ప్రతిఫలము మన యొక్క సంకల్పాన్ని బట్టి, మన యొక్క దైవ భీతిని బట్టి, మనకున్నటువంటి దైవ ప్రేమను బట్టి మారుతూ ఉంటుంది. 2 వ్యక్తులు ఒకే విధమైనటువంటి పని చేయొచ్చు, కానీ లభించే ప్రతిఫలంలో మరి తారతమ్యము, వ్యత్యాసము కనబడవచ్చు. కాబట్టి మనము చేసే పని మన సంకల్పాన్ని బట్టి, దైవం పట్ల మనకున్నటువంటి నిబద్ధతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా 10 నుండి 700 మరి రెట్లు దైవము పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, మీరు మీ చేజేతులో ఏదైతే సంపాదించుకుంటారో అదంతా కూడా ఒక దినాన్న మరి మీ కళ్ళ ముందు దాన్ని ప్రత్యక్షంగా చూసుకుంటారు. కాబట్టి మరణానంతరము మనం అనేక సోదరులు ఇక్కడ ప్రపంచంలో మనం అనేక పనులు చేస్తుంటాము. అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అనేక ఆలోచనలు చేస్తుంటాము, అనేక మాటలు మాట్లాడుతుంటాము. మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. కానీ వాటికి ఫలము ప్రపంచంలో రాదు. అనేక మంచి పనులు చేసి మనము మర్చిపోతాము, అనేక మంచి మాటలు చెప్పి మనము మర్చిపోతాము. కానీ మన ప్రభువు ఎంత మాత్రం కూడా మర్చేవాడు కాడు. ఆయన ఎన్నడూ కూడా మరువడు. ఎందుకంటే మరుపు అనేది మానవ బలహీనత. ఆ బలహీనతకు అతీతంగా ఉండేవాడు మన దైవము. ఆయన ప్రతి విషయాన్ని కూడా లెక్కబెట్టి ఉంచుతున్నాడు. మనము పలికే మాట, మనము చేసే పని, మనము చేసే ఆలోచనలు సైతము ఆయన నమోదు చేసి
మరి ప్రళయ దినాన్న ఒక పుస్తకాన్ని మన ముందు పెడతాడు. ఆ దినాన్న మనిషి ఆ పుస్తకాన్ని చదువుతాడు. దైవం ఈ విధంగా ఆదేశిస్తాడు, ఇక్రాహ్ కితాబక కఫా బి నఫ్సిక అలైక హసీబా. ఓ మానవుడా, నీ కోసం నేను ఒక గ్రంథాన్ని తయారు చేశాను. ఇందులో ప్రతి విషయము నీవు చేసిందే, నీవు పలికినదే. ఆ రోజున ఆతృతగా మనిషి ఆ గ్రంథాన్ని చదువుకుంటాడు. ఆ రోజున మనిషి ఆ గ్రంథాన్ని చదువుకుని, హాజల్ కితాబ్ లా యుగాదిరు సగీరతన్ వల కబీర ఇల్లా అహసాహా. ఇదేమి గ్రంథము, నేను చేసినటువంటి ప్రతి పని కూడా ఇందులో నమోదు కాబడి ఉన్నదే. చిన్న పని పెద్ద పని ప్రతీది కూడా అర్రెరే ఈ విధంగా జరుగుతుందని తెలిసినట్లయితే పలానా తప్పు నేను చేయకపోదునే, ఇంకా మంచిని చేసుకుందునే అని చెప్పేసి ఆ రోజున మనిషి చాలా వాపోతాడు. కాబట్టి సోదరులారా, అనేక సందర్భాల్లో నేను చెప్తున్నాను, మన జీవితము మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకే మనకు లభించే అవకాశము. ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నడూ కూడా మళ్ళా మరొక అవకాశంలో మనకు లభించదు. కాబట్టి దీపం ఉండగా ఏ విధంగా అయితే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని మన పెద్దలు మనకు బోధించారో, అదేవిధంగా మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మనము దైవ వైపునకు తిరగాలి, మారు మనస్సును పొందాలి. సృష్టి ప్రభువును మాత్రమే మనము మన దైవంగా ఆరాధించాలి. ఆయన నిర్దేశించినటువంటి విధులన్నీ కూడా చేయాలి. ఆయన నిషేధించినటువంటి పనులన్నింటినీ కూడా మనము మానివేయాలి. అప్పుడు మాత్రమే మనము సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు మనము చేసేసి పర్వాలేదులే, నేను మరి మరణానంతరం కూడా మంచి ప్రతిఫలాన్ని పొందుతాను అని భావిస్తున్నాను అనుకోండి, మనము చాలా ఏమరపాటులో ఉన్నట్లే. మరి సోదరులారా, సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీలోని ఎవరి శ్రమను కూడా నేను వృధాగా పోనివ్వను. పురుషుడైనప్పటికీ కూడా స్త్రీ అయినప్పటికీ కూడా మీరంతా ఒకే రాశికి చెందినవారు. అద్భుతమైనటువంటి మాటను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు సోదరులారా, సోదరిమణులారా. ఎందుకంటే ఇస్లాం పట్ల ఉన్నటువంటి అనేక అపోహల్లో ఒక అపోహ ఏంటంటే, ఇస్లాము స్త్రీలను అణిచివేస్తుందండి, వంటగదికి మాత్రమే పరిమితం చేస్తుందండి. ఈ విధంగా గిట్టని వాళ్ళు సహజంగా అనేక రకాల ఆరోపణలు చేస్తుంటారు. కాబట్టి మనము చూస్తుంటాం, ఎవరైనా ఒక మంచి చెప్తున్నాడు అనుకోండి, అనేక రకాలుగా అతనిని ఆడిపోసుకుంటుంటారు, రకరకాలైనటువంటి మాటల ద్వారా, చేతల ద్వారా. కాబట్టి ఇంకా చూడండి, మరి ఏ చెట్టుకైతే ఫలాలు ఉంటాయో ఆ చెట్టుకి రాళ్ల దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఇస్లాం అనే ఈ ధర్మము, ఈ దైవ ధర్మము అనాది నుండే వస్తున్నటువంటి ధర్మం ఇది. మరి కొన్ని మాటలను మనకు నిర్దేశిస్తుంది. ఆ మాటలు మన మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మన మనస్సుకు నచ్చలేదని దానిని మనము అది తప్పు అని చెప్పేసి భావించడము అది ఎంత పొరపాటో. అదేవిధంగా ఇస్లాం గురించి తెలియనటువంటి వాళ్ళు, మరి గిట్టనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి ప్రచారాలు చేసి ఈ విధంగా ఇస్లాం ధర్మము స్త్రీలను అణుచుతుంది అన్న అపోహను పుట్టించడం జరిగింది. సోదరులారా, సృష్టి ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి, పురుషుడైనా స్త్రీ అయినా మీరిద్దరు కూడా ఒకే రాశికి చెందినవారు. ఏ విధమైనటువంటి హెచ్చుతగ్గులు మీలో లేవు. మీరిద్దరు కూడా దేవుని దృష్టిలో సమానమైనటువంటి వాళ్ళే. పురుషులకు స్వర్గము, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు. స్త్రీలు మరి అంతగా కష్టపడరు కాబట్టి వాళ్ళకు తక్కువ స్వర్గము. ఈ విధమైనటువంటి తారతమ్యత, వ్యత్యాసము దైవం వద్ద ఎంత మాత్రం కూడా లేవు సోదరులారా, సోదరిమణులారా. కాబట్టి దైవము ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క విధి విధానాలను నిర్దేశించాడు. మగవారికి కొన్ని విధులు నిర్దేశించాడు, ఆడవారికి కొన్ని విధులు నిర్దేశించాడు. ఎవరి పనుల్లో, ఎవరి విధుల్లో, ఎవరి బాధ్యతల్లో వాళ్ళు గొప్ప. కాబట్టి కొన్ని బాధ్యతలు మగవాడు చేయలేడు, మరికొన్ని బాధ్యతలు స్త్రీ వహించలేదు. అందుకనే సృష్టి ప్రభు మరి ఎవరి బాధ్యతల్లో వారిని గొప్పగా చేయడం జరిగింది. టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే మరి ఇరువురు కూడా సమానమే దైవం దృష్టిలో. ఇంటి బాధ్యతలకు సంబంధించి స్త్రీకి ఎక్కువగా బాధ్యతలను ఇవ్వడం జరిగింది. అందులో ఆమె గొప్పతనం ఎక్కువగా కనబడుతుంది. మరి సంపాదన విషయంలో సహజంగా మగవాడు మరి శారీరకంగా కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి సంపాదన బాధ్యతను మగవారి మీద పెట్టడం జరిగింది. ఆ బాధ్యతలో అతను కొంచెం మెరుగ్గా ఉంటాడు. మరి మొత్తంగా పరిశీలన చేసినట్లయితే ఇరువురు కూడా సమానమే. ఒక మగవాడు, ఒక పురుషుడు
అతను కష్టపడి ఆరాధనలు చేసి ఈ విధంగా మరి 5 పూటల ఆరాధనలు చేసి మరి అతను కష్టపడి పుణ్యాలను సంపాదించుకుంటుంటాడు. కానీ అదే పుణ్యాలను స్త్రీ తన ఇంటి వద్ద ఉండి సంపాదించుకుంటుంది. కాబట్టి ఓవరాల్గా మనము పరిశీలన చేసినట్లయితే దైవం దృష్టిలో పురుషుడు స్త్రీ అన్న భేదం ఎంత మాత్రం కూడా లేదు. అదే విషయాన్ని ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. మీరు ఇరువురు కూడా సమానమే దైవం దృష్టిలో అన్న విషయాన్ని ఇక్కడ నిర్దేశించాడు. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనం ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.